ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నిజంగా నిన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమని అనుకుంటున్నాడో ఒక్కసారి ఈ సందేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నెంబర్లలో ఒక నెంబర్ను చూస్ చేసుకొని తెలుసుకోమ్మా అంటున్నారు. మరి అసలు ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ను ద్వారకామాయి సాయి ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, నిజంగా నిన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమని అనుకుంటున్నాడు అనేటటువంటి అంశాల గురించి ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదూ. బాబా, నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా? నాకైతే సరైనదని అనిపిస్తుంది. మరి నీ నిర్ణయం ఏంటి బాబా అని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదూ. కాబట్టే ఈ సందేశం నీకోసం. ఇదిగో ఇక్కడ 3 చీటీలు ఉన్నాయి కదూ. 1, 2, 3 అంకెలతో ఉన్నటువంటి ఈ చీటీల్లో నీవు కనుక మొదటి అంకెతో ఉన్నటువంటి చీటీని కనుక తెరిచి చూసినట్లయితే అందులో నీకోసం ఈ చిన్ని సందేశం ఉంది. అదేమిటంటే, నువ్వు నిజంగా నీ ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎవరినైతే ప్రేమించి ఉన్నావో వారు కూడా, ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా నీ గురించి అంతే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. నీపై అంతే ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. వారి మనసులో కూడా నీ గురించి చాలా ఎక్కువగా, అలాగే నీపై ఉన్నటువంటి ప్రేమను బయటకు వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ నువ్వన్నా, నీ కుటుంబం అన్నా ఎంతో విలువలతో నీకున్నటువంటి గౌరవాన్ని మరింత ఎక్కువ రెట్లు పెంపొందించే విధంగా వారు కూడా నీ గౌరవాన్ని సైతం కాపాడబోతున్నారు. అలాగే వారి మనసులో నీ గురించి చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నువ్వు వారితో పంచుకున్నప్పుడు వారు కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యగా భావించి నీ కోసం వారు ఏం చెయ్యాలన్నా కూడా వెనుకాడడం లేదు. అంత మంచి మనసు కలిగిన వారు. చూడు, నీ మనసులో ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా, నేను చేస్తున్నది నిజమేనా? అసలు నేను చేస్తుంది కరెక్టేనా? నాకే బాగా మంచిగా అనిపిస్తుందా? లేదంటే నా చుట్టూ ఉన్నవారికి కూడా రేపటి రోజున వీరు చాలా మంచిగా, నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు అని అనుకుంటారా? సరిపోని నాకు మాత్రమే నచ్చి ఈ సమాజానికి నచ్చకపోయినా పర్వాలేదు అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఏదైనా కానీ నా తండ్రిగా, గురువుగా నీకు మాత్రం నచ్చితే చాలు అని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నాను. నచ్చడం కాదు ఇక్కడ సమస్య. నిజంగా వారి మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, నిజాయితీగా వారి మనసులో ఒక మనిషి గురించి మంచి భావనతో, అలాగే మంచిగా నిజమైనటువంటి ప్రేమతో, అభిమానంతో ఉంటున్నారా లేదా అనేది మాత్రమే నాకున్నటువంటి అనుమానం. ఆ అనుమానాన్ని నీతో ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాను. అయితే నీవు మాత్రం ఎటువంటి జవాబు ఇవ్వడం లేదు. నీ దగ్గర నేను బోలెడన్ని చీటీలు వేసి ఉంటాను కదా, ఆ చీటీల్లో కూడా నాకు సరైనటువంటి సమాధానం అందడం లేదు బాబా. అంటే నాకు ప్రతి విషయం కూడా నీతో చెప్పుకొని చీటీలు వేసేటటువంటి అలవాటు ఎక్కువగా ఉంది కదూ. అందుకే ప్రతిరోజు కూడా నీ ముందు ఎన్నో చీటీలు వేస్తూ ఉన్నాను. కానీ సరైనటువంటి సమాధానం నాకు దొరకనే లేదు అని బాధపడుతూ ఉన్నావు కదూ. అందుకే ఈరోజు ఈ సందేశం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని ఈ యొక్క సందేశం ద్వారా నేను తొలగించాలని ఈ విధంగా చెప్తున్నాను. నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టు. అనుమానంతో ఏది కూడా పొందలేవు. అనుమానం లేకుండా నిజాయితీగా నీ వంతుగా ఒక మనిషిపై అభిమానాన్ని, ప్రేమను పెంచుకో. అది ఏ బంధమైనా సరే. నిజంగా నిజాయితీగా నువ్వు చేసేటటువంటి ప్రయత్నంలో ఎప్పటికీ ఓటమి పాలనేది ఉండదు. ఇక 2వ చీటీని ఎవరైతే మనసులో అనుకున్నారో వారికి తగినటువంటి సమాధానంగా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడు బిడ్డ, నీవు చాలా రోజుల నుండి ఒక సమస్య కోసం పరితపిస్తూ ఉన్నావు. ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏం చేయలేక అయోమయ స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. చూడు, నీ బాధంతా కూడా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం మునుపటిలా, అలాగే ముందు ఇంకెలా ఉంటుందో అనేక. చూడు, జరిగిపోయినటువంటి గతం పూర్తిగా మర్చిపో. మరలా నీ జీవితాన్ని పునఃప్రారంభించు.
గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో వారి గురించి నీ మనసులో కాదు కదా, నీ ఆలోచనలో కూడా వారికి స్థానాన్ని కల్పించవద్దు. అలా నువ్వు స్థానం కల్పించే కొద్దీ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అలాగే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని జరిగిపోయినటువంటి సంఘటనలు నిన్ను కనీసం నిద్ర కూడా పోనివ్వకుండా చేస్తాయి. కనీసం ఆహారం, నిద్రకు కూడా దూరం చేసేసి విగత జీవిగా మార్చేస్తాయి. కాబట్టి జరిగిపోయినటువంటి గతం గురించి, నిన్ను మోసం చేసిన వారి గురించి అతిగా ఆలోచించడం వలన నీవు ఏమీ చేయలేవు. అసలు ముందుగా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేక నువ్వు చేసినటువంటి తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకొని మరలా ఇప్పుడిప్పుడే చాలా చక్కగా మేల్కొంటున్నావు. ఇక నుండైనా జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని నమ్మాలి, ఆ వ్యక్తిని నమ్మితే వారి గురించి ఎలా పూర్తిగా తెలుసుకొని మనం మసులుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత అభిమానాన్ని పెంచుకోవాలి. అంతేకాని వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనంతట మనమే వారిపై విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటే చివరికి వారు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో, ఏ విధంగా రోడ్డున నిలబెడతారో మనం కూడా ఊహించుకోలేం. పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేదంటే వారికి నీతో ఉన్నటువంటి అవసరం కావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ నీవే జాగ్రత్తగా ఉండాలి. అయితేనే జరిగిపోయినటువంటి గతాన్ని మరలా గుర్తు తెచ్చుకోవాలని ఏమనుందా? లేదు కదా. నీకై నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు. ముందు రోజుల్లో నీకు అంతకంటే కూడా చాలా అర్థవంతమైనటువంటి బంధాన్ని తప్పకుండా నీకు దగ్గర చేస్తాను. వారితో నీ జీవిత ప్రయాణం సురక్షితంగాను ఆనందంగాను గడపబోతున్నందుకు నీకు నేను ముందుగానే ఈ సందేశం ద్వారా వినిపించి ధైర్యాన్ని అందించానని భావించు. ఇక 3వ చీటీలో ఎవరైతే 3వ చీటీని కోరుకున్నారో వారికి తగినటువంటి సమాధానంగా బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు. బిడ్డ, ఒక బంధం నీ నుండి శాశ్వతంగా కోల్పోయానని బాధపడుతూ ఉన్నావు కదూ. చూడమ్మా, ఎవరికి ఏ విధంగా ఎంతవరకు ఒక బంధంతో ముడివేసి ఉంచుతాడో భగవంతుడు మనం కూడా తెలుసుకోలేం. కాబట్టి మన కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా కర్మానుసారంగా జరిగిపోతే ఇక నువ్వెందుకు బాబా అని అంటావేమో. చూడు, భగవంతుడు సైతం కర్మలకు అతీతుడుగా అన్నిటికీ కట్టుబడి ఉంటాడు. భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కర్మకు బానిసగా మిగిలిపోయినటువంటి చరిత్రలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి అవి గుర్తు తెచ్చుకో. అలాగే నీకు సంబంధించినటువంటి విధంగా నీ జీవితం చీకటిమయమైందని కుమిలిపోవద్దు. అలాగే నీ బిడ్డలను చూసుకునైనా, వారి భవిష్యత్తు కోసమైనా, వారి సంతోషాన్ని నీ సంతోషంగా భావించి ఒక తల్లిగా, తండ్రిగా అన్ని విధాల వారికి ధైర్యాన్ని చేదోడు వాదోడుగా నువ్వు నిలవవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం కోసం కుమిలిపోవద్దు. మాటలు చెప్పడం అందరికీ సాధ్యమే, అమలుపరచడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేను నీకు కేవలం ధైర్యాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాటలను చెప్తున్నాను. కానీ నిజంగా నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు అనుభవిస్తున్నటువంటి నరకం వర్ణనాతీతమని నాకు తెలుసు. ఒక తండ్రిగా నాకు అర్థమైంది. అడుగడుగునా నేను నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. అలాగే నిన్ను, నీ కుటుంబ సభ్యులను సైతం నేను ఎప్పుడూ కూడా విస్మరించలేదు. కాకపోతే కొన్ని బంధాలతో మన జీవిత ప్రయాణం ఎంతవరకు అనేది మన చేతుల్లో ఉండనటువంటి పని. కాబట్టి కోల్పోయినటువంటి బంధం గురించి బాధపడనవసరం లేదు. నువ్వు ఇక్కడ ఏ విధంగా వారిని క్షణక్షణం తలుచుకుంటూ కుమిలిపోతున్నావో, నీ నుండి కోల్పోయినటువంటి బంధం సైతం నీ గురించి అంతే విధంగా అపరిమితమైనటువంటి భక్తితో, అలాగే ప్రేమతో, ఎంతో గౌరవంతో నిన్ను నిరంతరం ఆలోకంలో కూడా పూజిస్తూ ఉన్నారంటే నువ్వు నమ్మవు. కాబట్టి వారక్కడ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు చిరునవ్వుతో సంతోషంగా ఆనందంగా గడపాలని వారు కూడా నీ నుండి వారి మనసులో కోరుకుంటున్నారని నీకు తెలియపరుస్తూ ఈ సందేశం ద్వారా అయినా నీవు కాస్త ధైర్యాన్ని తెచ్చుకుంటావని నా ఈ చిన్న ప్రయత్నంగా ఈ సందేశాన్ని ఈరోజు నీకు వినిపించానని తెలుసుకో. విన్నారు కదండి బాబాగారి సందేశం. నిజంగా మనకు అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయండి. కొన్ని సందర్భాలు మనకు నిజంగా బాబాగారు మనకు ఈ విధంగా ఈ సందేశాన్ని మన కంటికి కనిపించే విధంగానో, మనకు వినిపించే విధంగానో, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగిన విధంగా ఒక ధైర్యాన్ని అందివ్వడానికి చేసినటువంటి ప్రయత్నమేమో అన్నట్లుగా ఉంటాయి కొన్ని. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.